ఇప్పుడు 2021 నుంచి 26 వరకు మీ 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా మీ పాలన సంతృప్తికరంగానే ఉందా? నాట్ సాటిస్ఫైడ్ అండి, నాట్ ఎట్ ఆల్. వెరీ డిస్సాటిస్ఫైడ్. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 27 ఏళ్ళ కుర్రోడిని గెలిపించామంటే ఆంధ్ర మైండ్ సెట్లో చాలా కష్టం. మీరు వెరీ పెక్యులర్ ప్లేస్. ఎట్లా అంటే యానం అనేది పాండిచ్చేరి స్టేట్కి సంబంధం. అంటే మేము ఆంధ్రాలో ఉంటాం. మేము చూసేది పాండిచ్చేరి ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్. పక్కనే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణ ఎలక్షన్స్. మేము పాండిచ్చేరికి పక్కన ఉన్న తమిళనాడు, అది కాక నేషనల్ ఢిల్లీ, ఇన్ని ఎలక్షన్స్ చూస్తారు సార్ వీళ్ళు ఒక్కరే. సో ఎంత తెలివితేటలతో ఉంటారంటే ప్రజలు, చాలా వాళ్ళకి అన్నీ తెలుసు. సో ఇంత నమ్మకంగా 27 ఏళ్ళు కుర్రోని గెలిపించారంటే నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టినట్టే కదా. సో నేను వచ్చింది ఈ డిస్సాటిస్ఫాక్షన్కి. ఒకటే నమ్ముతాను, నేను 27 ఏళ్ళ కుర్రోడిని ఎక్కడెక్కడా కూడా నెపోటిజం లాంటి దాంతో ఎవరు రాలేరు. అయినప్పటికీ కూడా ప్రజలు నాకు నమ్మి అవకాశం ఇచ్చారు. ఈ నమ్మకాన్ని రేపొద్దున ఎక్కడో ఒక యంగ్స్టర్ పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు మనం ఒక మిస్టేక్ వల్ల అతనికి ఒక ఎంట్రన్స్ ఆగిపోతుందేమో అని నమ్ముతాను. కాబట్టి ఖచ్చితంగా రేపు ఒక యంగ్స్టర్ పాలిటిక్స్లోకి రావాలి అని అనుకున్నప్పుడు నేను మంచిగా ఉండాలి, సక్సెస్ అయ్యి ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇదే నా బ్లంట్ పాయింట్. ఓకే, అది నా ఆ రోజు ఇందులోకి వచ్చినప్పుడే పెట్టుకున్నాను. ఒక వైట్ వాల్ పైన ఒక బ్లాక్ డాట్ లాగా, ఏం జరిగినా నీ క్యారెక్టర్ అనేది ఎట్లానే ఉండాలి, ఎలా ఉన్నామో అలాగే ఉండాలి, అంతే. ఇప్పటికీ అలాగే ఉన్నాను. అంటే మీరు చాలా హోప్స్తో ఈ యానం నియోజకవర్గాన్ని, ఒక నియంత పాలనలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఒక గొప్ప దిశగా తీసుకెళ్ళాలి, ఒక మంచి అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్ళాలి, అభివృద్ధి బాగా చేయాలి, నాకంటూ ఒక గొప్ప పేరు తీర్చుకోవాలి, ఇలాంటి ఆలోచనతో కొంచెం కసిగా పనిచేద్దామన్న ఆలోచన మీకు గెలిచిన తర్వాత ఉండుంటుంది డెఫినెట్గా. 200%. కానీ అంటే మీ చేతికి సంఖ్యలు వేసిన పరిస్థితి ఏమన్నా ఉందా? మీరు అసంతృప్తి అన్నారంటే మీరు అనుకున్నది 100% ఎందుకు చేయలేకపోయారు? దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా, రాజకీయాలనే కాదండి, ఎనీథింగ్ లైఫ్లో ఒక జర్నీ స్టార్ట్ చేసామంటే దాంట్లో సక్సెస్ అవ్వడానికే చేస్తారు. అది ఫెయిల్యూర్ సక్సెస్ అయిపోవాలని కాదు. ఒకసారి ఫెయిల్ అవుతుంది, ఒకసారి సక్సెస్ అవుతుంది. రెండు యాక్సెప్ట్ చేసేవాడే గొప్పోడుగా మిగులుతాడు. బట్ ఇక్కడ ఏంటి అంటే అతను అది మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి ఎప్పుడూ సక్సెస్ని ఒకటే చూస్తున్నాడు. నేను ఎప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత కూడా నేను ప్రజల్ని గెలిపించాలనుకున్నాను తప్ప నేను గెలవాలి అని అనుకోలేదు. నా గెలుపు, నేను దేవుడి దయ వల్ల ఐఎమ్ గుడ్ ఎనఫ్, బాగానే చదువుకున్నాను, ఆర్ ఎల్స్ మంచి బిజినెస్లు చేసుకుంటున్నాను, ఫ్రెండ్స్ బంచ్ వాళ్ళు, నా చుట్టూరు ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది. సో నాకు ఇదేమీ అవసరం లేదు. బట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇందులోకి వచ్చిన తర్వాత నేను మార్పు ఇలా 1 నైట్లో జరిగిపోతుంది అనే నేను కూడా అనుకున్నా. మంచిగా చేసేయాలి, అన్నీ డెవలప్ చేసేయాలి, లాంగ్ స్టాండింగ్గా మనం ఒక 3 hours మూవీలా కాకుండా ఒక మంచి దానిలో ఉండాలని అనుకున్నాను. బట్ అది అట్లా లేదు. చూసేది వేరు, లోపల పడే బాధలు వేరు, అవమానాలు వేరు. గెలిచినంత ఈజీగా గెలిచిన తర్వాత పని చేయడం కష్టం అనిపించిందా? గెలిచిన రోజే తెలుసు సార్ నాకు ఈ పరిస్థితి. కానీ నేను నమ్మింది ఏంటి అంటే రాజకీయ నాయకులు బయట పేపర్లో చదువుతున్నారు, టీవీలో చూస్తున్నట్టు ఉండరేమో. సిస్టమ్, ఒకవేళ రాజకీయ నాయకులు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నప్పటికీ కూడా సిస్టమ్ దాన్ని పనిచేస్తుంది అని నమ్మాను. ఓకే. బట్ ఇక్కడ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్. పీపుల్ మ్యాండేట్ ఇచ్చి నన్ను గెలిపించిన తర్వాత కూడా నాకు ఈ క్షణం వరకు కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కూడా నాకు యానంలో 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేకి ఒక ఆఫీస్ ఉంది. అది మల్లాడి కృష్ణారావు గారు ఉన్నప్పుడు, ముందు ఇంకొకళ్ళు ఉన్నప్పుడు, నాకు అది లేదు. అదేంటి? ఇవ్వనివ్వలేదు. అక్కడే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. నా వర్క్ని నన్ను
చేసుకోనివ్వలేదు, ఆఫీస్ ఇస్తే పబ్లిక్ వచ్చి కలుస్తారు అని చెప్పి ఇవ్వలేదు. అక్కడే అర్థమవుతుంది కదా సార్. అట్లానే అసెంబ్లీకి వెళ్తే ఐ ఫైటెడ్ ఎ లాట్. ఫస్ట్ 3 years నుంచి మీరు చూస్తే, ఇఫ్ యూ మొత్తం మీరు అన్నీ తీసి చూస్తే, అసెంబ్లీలో సీఎం పైన కానీ, అసెంబ్లీలో హంగర్ స్ట్రైక్ చేశాను, ఇక్కడ 5 days ఆల్మోస్ట్ ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఐ వాంట్, నేనేం పొలిటికల్గా కాదు, నాకు ఇచ్చిన ప్రతిదీ నేను యూటిలైజ్ చేసుకోవాలి అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ 3 to 4 years నేను 2 హంగర్ స్ట్రైక్ చేసి చాలా సాధించాను. దాని రిజల్ట్ కనబడట్లేదని ఆ 2.5 3 years తర్వాత లాస్ట్ 1.5 2 years సైలెంట్గా ఉన్నాను. ఎందుకు అంటే ప్రజలకి ఏదైనా కానీ, ఎన్నైనా చేయని, ఎంతైనా చేసి చూపించాలి, అప్పుడే ఆ నమ్మకం మనకు మీద వస్తుంది. లేకపోతే నాకంటే 100 రెట్లు వాళ్ళు డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. బట్ అది నేను ఈ పొలిటికల్ ఎనిమిటీలా చూపిస్తే వీళ్ళిద్దరూ కొట్టుకుని ఊరిని పాడు చేస్తున్నారనే ఫీలింగ్ ఎవరికి రాకూడదని చెప్పి లాస్ట్ 1 year కూడా ఆయన చేసినా పర్లే, నేను చేయకపోయినా పర్లే, ఆయన చేసినా పర్లేదు అని ఒక 6-7 months టైం ఇచ్చి చూశాను ఆయనకు కూడా, సైలెంట్గా ఉండి. తర్వాత ఇంకా అవ్వట్లేదు, వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని పాండిచేరి వెళ్ళి 10-15 days 20 days అక్కడే ఉండి, నేను వెళ్ళడం, ఈయన ఆపడం. నేను వస్తే అదే టైంకి మీరు ఎవరికో ఫోన్ చేసి చెప్పినట్టు ఆయన రావడం, నేను బయలుదేరడం. ఆయన వచ్చి అక్కడికి వెళ్ళికేసి వచ్చేస్తాడు. ఇక్కడ నేను మళ్ళీ పాండిచేరి వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు అయ్యే పని 10 రోజులు పెట్టుకోవడం. ఇట్లా డేస్ అన్నీ ఇదే. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ జరగలేదని ఎవరు మాట్లాడినా వాళ్ళు కరెక్ట్ కాదు. ఎందుకంటే 80% ఆఫ్ ద రోడ్స్ ఇన్ యానం ఆర్ కంప్లీటెడ్ ఇన్ దిస్ లాస్ట్ 8 months. ఓకే. అండ్ పెన్షన్స్, ఫిషర్మెన్, జనరల్, ఎస్సీ దళితులకి ప్రతి ఒక్కరికి ఆన్ టైం, ఎవరిని గుమ్మాల దగ్గర ఒక పెన్షన్ సంతకం పెట్టాలంటే 5 ఏళ్ళు పడుతుంది. ఆల్మోస్ట్ 1400 to 1500 హౌస్ లోన్స్ ఇచ్చాను. అండ్ మీరు చేసిన పనులు చెప్పుకోవడంలో ఏమైనా విఫలమవుతున్నారా మీరు? లేదు సార్, పబ్లిక్కి తెలుస్తుంది. పాత్రికేయులు, ఎందుకంటే మీ ప్రత్యర్థులు ప్రధానంగా మీ మీద చేసే విమర్శ, అసలు యానంలో ఈ 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే ఉన్నాడా, అసలు యానంలోనే ఉన్నాడా లేడా, అసలు ఏమన్నా పని చేశాడా లేదా, మొత్తం 0 అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మీ మీద. మీరు ఇప్పుడు యానం వచ్చి ఉంటారు, ఒకసారి యానం వెళ్ళి చూడండి. ప్రతి ఏరియా, రేపు మనం మార్నింగ్ వెళ్దాం, వెళ్ళి ఏ ఏరియాలో రోడ్ పడింది, ఎప్పుడు పడింది, ఇప్పుడు సిటీలో రోడ్స్ ఎక్కడ పడుతున్నాయి, డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు, ఏం డెవలప్మెంట్ జరిగింది పబ్లిక్తో చెప్పిస్తాను మీకు. కానీ నేనేం నమ్ముతాను అంటే, మనం స్టార్ట్ చేసేటప్పటికి లాస్ట్ 8 months ప్రతిదీ ప్రోడక్ట్ డెలివర్ అవ్వడానికి, అప్పటి వరకు ఆన్ పేపర్ పబ్లిక్ చాలామంది ఎంప్లాయీస్ ఇందులో ఆయన వైపు ఉన్న వాళ్ళు కూడా డైవర్ట్ చేస్తూనే వచ్చారు మమ్మల్ని, అదని చెప్పి ఇదని చెప్పి. బట్ ద థింగ్ ఈజ్, ఏదో రకంగా సాధించాలని చెప్పి ఆఖరికి ఎస్సీ ఏడీ వెల్ఫేర్ ఫండ్స్ ఉంటాయి, అది ఓన్లీ ఎస్సీ ఏరియాస్లోనే ఖర్చు పెట్టాలి. ఓకే. అది అట్లా ప్రొలాంగ్ చేస్తూ వచ్చి అయిపోతుంది ఇదిగో అయిపోతుందని చెప్పి ఎంపీ ఎలక్షన్ అంటే ఆంధ్ర ఎలక్షన్ టైం వరకు అన్ని ఫైల్స్ రెడీ అయిపోయినాయి. ఆన్ టెండర్కి రెడీగా ఉన్న టైం నుంచి కొబ్బరికాయ కొట్టడానికి సీఎం రాలేదని 2.5 years ఆపేశారు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను దాన్ని ఇనాగ్రేట్ చేయాలి. బట్ ద సిచ్యువేషన్ ఇస్ దట్. ఎట్లాంటి ఎన్నో మీకు చెప్పుకోవాలి అంటే, లాస్ట్ మినిట్ వరకు ఒక ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉండదు. ఫంక్షన్ గంటలో ఉంటే మార్నింగ్ వచ్చి ఆఫీస్లోకి, నా పర్సనల్ ఆఫీస్లోకి ఇన్విటేషన్ వస్తుంది. నేను ఎమ్మెల్యే అయితే ఇక్కడ రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి, బట్ నేను ఉండను. పాండిచేరిలో క్యాబినెట్స్ మీటింగ్లో ఎమ్మెల్యేస్ అందరూ ఉండి సీఎం ఆఫీస్లో రివ్యూ మీటింగ్ జరిగితే యానం కోసం నేను ఉండను. అట్లానే కంప్లీట్ సిస్టమ్ ఫెయిల్యూర్. అంటే ఇలాంటి విషయాలు మీరు బలంగా తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు నాకు ప్రతి చోట ఘన స్వాగతం లభిస్తుంది అంటే, ప్రతి చోట కూడా 100 ఇళ్ళు ఉంటే 60 ఆయనదైతే 40 నాది అవ్వచ్చు, లేకపోతే 40 ఆయనదైతే 60 నాది అవ్వచ్చు, పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ యాక్సెప్టెన్స్. బట్ ఇప్పుడు 95, 98 ఉంది నాకు. సో దాన్ని ఇప్పుడు
నా ఫెయిల్యూర్ అంటారా మరి ఆయన ఫెయిల్యూర్ అంటారా? ఆయన ఫెయిల్యూర్ అని నమ్ముతాను నేను. దానికి సమాధానమే మీకు మే 4వ తారీఖు కనబడుతుంది. డబ్బులు పంచడం అనేది ఒక నిమిషం పక్కన పెట్టేస్తే, అంతమంది నాయకులు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారో ఇంకోటి అని కూర్చోబెట్టు, వాళ్ళందరూ ఖాళీగా ఏమైనా వెళ్తారు అక్కడికి? నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయారు సార్? నేను నచ్చక కాదు, ఇది పని ఒక సిస్టంలో వేలు పెడితే ఊరుకోలేదు కాబట్టి. నేను ఒకటే చెప్తాను నా కార్యకర్తలకి, నా అభిమానులకి, మనం ఏం స్కాములు చేయొద్దు, ఏ స్కీముల్లో వేలు పెట్టద్దు, మనం వ్యాపారం రీత్యా ఎదగగలగాలి, ఏ పేదవాడి దగ్గర ఏ డిపార్ట్మెంట్లోని చేపెట్టకూడదు అని. ఇప్పటికీ యానంలో పెట్రోల్ బంక్ అవనివ్వండి, బ్రాందీ షాప్లు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, కాంట్రాక్టర్ అవనివ్వండి, తిరిగి కాంట్రాక్టర్స్ కూడా ఆ రోడ్డు కొంచెం వేయండి ఎక్స్ట్రా అంటే ప్రజలు మా ఇంటి వరకు వేసి ఆపేశారు సార్ అంటే అది నెక్స్ట్ మళ్ళీ టెండర్ వేయాలి కదా, దానికి కూడా నేనే డబ్బులు పెట్టి వేయించుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఓటేశారు అని. ఇది సార్ యానం సిచ్యువేషన్. ఈ 5 years నుంచి. కానీ వాళ్ళు చేసే ప్రచారం చాలా తీవ్రంగా ఉంది. మీరేమో చాలా పాజిటివ్ యాంగిల్లో తీసుకెళ్తా ఉన్నారు. కానీ అక్కడ మల్లాడి కృష్ణారావు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు చెత్త మీద డబ్బులు నొక్కేశారని చెప్తా ఉన్నాడు. పేకాట క్లబ్బులన్నీ పెట్టేసి ఇష్టారీతిని దోచేశారని చెప్పేసి అంటున్నారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు నొక్కేశారన్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా మీరు వెనకేసుకున్నారని చెప్పి ప్రచారం బలంగా జరుగుతుంది. అవన్నీ ఎక్కడ దాచారు? అదే సార్, ఎక్కడ దాచామని పక్కన పెట్టేస్తే యానంలో డెవలప్మెంట్ కాంట్రాక్టులకి అంత డబ్బులు ఎక్కడ వచ్చినాయి? మీరు చెప్పిన చెత్తకి అంత ఎక్కడ ఉంది? నెంబర్స్ అట్లీస్ట్ పోనీ మీరు తీసుకుని, ఆయనకి అలవాటు ఎట్లా అంటే 1,00,000 కోట్ల 10,000 రూపాయలు 200 పైసలు ఇలా చెప్పేస్తాడు. పబ్లిక్ అతను కూడా ఎలా అంటే వెంటనే చప్పట్లు ఇలా కొట్టేసి ఎగిరేసిపోయే జనం ఉన్నారు. అలా నడిపేస్తూ వచ్చాడు. బట్ మీరు చెప్పిన దానికి ఇన్ డీటెయిల్గా చెప్తాను. చెత్త HR స్క్వేర్ అనే కంపెనీ వచ్చిందండి నేను గెలిచిన కొన్ని రోజులకి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఇది ఓల్డ్ ఏజ్ హోమ్, యానం ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పి ఆయనే చెత్త ఎత్తడానికి తీసుకున్నారు కాంట్రాక్ట్. అప్పటి వరకు యానంలో నేను నెగ్గే వరకు కూడా ఇది ఫ్రీగా చేస్తుందేమో సంస్థ అనుకున్నాను. బట్ మేము వచ్చిన తర్వాత దీనికి నెలకి సుమారు 13 నుంచి 20 లక్షల వేలకు పే చేస్తున్నారని మాకు తెలియదు. ఆ తర్వాత అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారికి నేను కంప్లైంట్ ఇస్తే, సార్ ఇది ఇట్లా జరుగుతుంది, దీన్ని ఓన్లీ సిటీలోనే చేస్తున్నారు ఇది అని చెప్పి మొత్తం వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. అప్పటికే ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు ఇది డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలని చెప్పి పాండిచేరిలో కానీ యానంలో కానీ మాహే అని చెప్పి అక్కడ మొత్తం అన్ని రీజన్స్కి ఒక కొత్త ప్రాజెక్ట్ని తెచ్చుకున్నారు. తెచ్చుకునేటప్పటికి ఆ HR స్క్వేర్ అనే కంపెనీకి టెండర్ వచ్చింది. ఆ టెండర్ వచ్చిన తర్వాత ఆ టెండర్ ఎవరో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు వచ్చి ఎంత ఎక్సలెంట్గా చేశారంటే 1 year యానం ప్రజలు ఆశ్చర్యపోయి ఇట్లుంటుందా వర్క్ వీల్ది అనే స్థాయికి క్లాప్స్ కొట్టి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చింది. బట్ అది ఎట్లా డిట్రాయిట్ అయిపోయిందంటే స్లోగా అందులో ఏంటి అంటే ఒక 120-130 మెంబర్స్ క్లీన్ చేసేవాళ్ళు, దానికి సూపర్వైజ్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆ కంపెనీ యానం వచ్చింది కాబట్టి మేమేం అడుగుతాం యాజ్ ఎమ్మెల్యే, మాకు కూడా ఉన్న కార్యకర్తలు వాళ్ళు లేని వాళ్ళని వీళ్ళని పెట్టుకోండి అని చెప్తాం కదండి. అది కాస్త 1 year అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక అతను వాళ్ళలో నుంచి యానం నుంచి ఒకరు ఉంటే ఒక డూప్లికేట్ కంపెనీ కింద దీనికి పేరు తీసి ఈ ఫండ్స్ వచ్చేవన్నీ కూడా దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, దీంట్లో ఒక చాలా బాగా చేశారు వర్క్. ఆ 1 year అయిన తర్వాత ఈ విషయాలన్నీ మాకు తెలిసినాయి. తెలిసేటప్పటికి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను ఆ ఓనర్ గారికి కాల్ చేసి, సార్ అంతా ఓకేనా ఏంటి అంటే, లేదు సార్ వర్క్ మీరే చేసుకుంటున్నారంట కదా. నాకు సంబంధం ఏంటి సార్, అది మీ కంపెనీ, అది నాకేంటి సంబంధం అని చెప్పి, లేదు సార్ మీ వాళ్ళే ఎవరో మీకు ఇంతకీ వీళ్ళ కంపెనీలో ఒక అతను ఇక్కడ ఒక అతను కలిపి అదో డ్రామా నడిపారు. ఓకే, అది దానివల్ల నేను తెలిసి నవ్వుకొని, సరే సార్ మీరు మంత్లీ పేమెంట్స్ ఇవ్వాలి, వీళ్ళు కూలి పనికి వెళ్ళే వాళ్ళు, ఇట్లా మీరు 2 monthsకి 3 monthsకి ఇస్తే వాళ్ళకి ఫుడ్ ఎట్లా అవుతుంది అని చెప్పి నేను చాలా బాధపడిపోయాను. సార్ అట్లా కాదు సార్, పేమెంట్స్ ఇవ్వట్లేదు,
మంత్లీ పేమెంట్స్ దానికి 25 lakhs to 30 lakhs ఖర్చు అయిపోతుంది శాలరీస్కే అని చెప్తే, సరే సార్ నేను ఇస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అది వచ్చే వరకు అని చెప్పి తల మీద పెట్టుకున్నా. ప్రతి మంత్ అదేదో నాకు చాలా ఎక్స్ట్రా బర్డెన్లా ఉండేది, 25 to 30 lakhs ఎవ్రీ మంత్. అది ఎప్పుడు రిటర్న్ అవుతుంది, వాళ్ళకి బిల్ పేమెంట్ అయినప్పుడు. ఓకే, అలా 6 months 1 year హోల్డ్ అయిపోయింది. అట్లా మనకేంటి, యానం డెవలప్మెంట్ బాగుండాలి, వీళ్ళకి టైంకి శాలరీస్ రావాలి అనే కాన్సెప్ట్లో తప్ప దాంట్ నుంచి ₹1 నేను తీసుకున్నానంటే ఏదైనా దేనికైనా సిబిఐ కానీ సిబిసిఐడి కానీ దేనికైనా ఎంక్వైరీకి రెడీ, ఈడీ, ఎనీథింగ్. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఎందుకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు, ప్రజలకి వివరించలేకపోయారు? సార్ పిచ్చుకుక్క ఇష్టం వచ్చినట్టు మురుగుతుంది సార్. మనం ఒక రాయిబెట్ట తీసి కొడతాం అంతే. మాట్లాడేవాడే పెద్ద సొల్లుగాడు. పొద్దున్న లెగిస్తే అతను ఒక అబద్ధాల కోరి ఇంకెట్లా అంటే అతను ఒక భయాన్ని సృష్టించి అతను సడన్గా ఒక మర్డర్ చేసినా కూడా అతను కూడా కార్యకర్తలు చేయలేదంటే చేయలేదంటారు. అది పరిస్థితి అక్కడ. ఇప్పుడు నేను పబ్లిక్ ఇది చెప్పడానికి ఖచ్చితంగా ఒక 60 days యానంలో చెత్త కుప్పమయం జరిగింది. యాక్చువల్గా కూడా సిస్టమ్ అనేది ఉంటే నాయకులు ఫెయిల్యూర్స్ ఓకే, సీఎం ఫెయిల్యూరు, నేను ఫెయిల్యూరు, మలాడి కృష్ణారావు ఫెయిల్యూరు అనుకున్నాం. సిస్టమ్ పనిచేయాలి కదా సార్. ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఇలా ఒక సిస్టమ్ ఉంది కదా. ఒక చోట ఇబ్బంది వస్తే నాయకులు ఇంట్లో బొబ్బు ఉన్నా వీళ్ళు చేస్తారు కదా, పాలిస్తారు కదా. వీళ్ళు సిస్టమ్ ఏంటి, వాళ్ళకి శాలరీస్ దేనికి. 60 days వరకు యానాన్ని మొత్తం చెత్తమయం చేశారు. ఒక్క నిమిషం నేను పాండిచేరి 2 బస్సులు జనాన్ని తీసుకెళ్తే ఇక్కడ కనకాలపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ తీసి నేను ఎక్కడ బస్సు దిగుతుంది అనేటప్పటికి అక్కడ నుంచి కలెక్టర్ ఇక్కడ ఫ్లైట్లో దిగాడు. మరి 60 days ముందే చెత్తమయం అవ్వకుండా ఉన్నప్పుడు సిస్టంలో 1 week హోల్డ్ చేస్తారు, 60 days హోల్డ్ చేయరు కదా. నేను బస్సు వేసే వరకు కూడా వాళ్ళు ఇక్కడికి రాలేదంటే, బస్ కేసు తీసుకుని వెళ్ళే వరకు వాళ్ళు ఇక్కడ రాలేదంటే కావాలని చేసినట్టే కదా. ఓకే, సో ఇటువంటివి 100 నా మీద బ్యాడ్ ప్రాపగండా చేయడానికి గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని సిస్టమ్ని అడ్డం పెట్టుకుని మొత్తం ఒక చూశారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు నా వైపు ఉన్నారు. అండ్ నేను ఇంకా పేకాట మీరు చెప్పిన ఈ అభివృద్ధి నేను చేయలేదు సార్, మిగతా ఏమీ నేను చేయలేదు, ఓన్లీ ప్యాకెట్ నేను చేయగలిగాను సార్. అదే కదా వాళ్ళు చెప్పేది. అదే సార్, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను. నాకు ఒక గన్మ్యాన్ ఇవ్వరు, నాకు ఒక పర్సనల్ కార్ ఇవ్వరు గవర్నమెంట్ నుంచి వచ్చేది, ఒక ఆఫీస్ ఇవ్వరు, సిస్టంలో అభివృద్ధి చేయడానికి ఛాన్స్ ఇవ్వరు, ప్యాకెట్కి మాత్రం అవకాశం ఇస్తుంది గవర్నమెంట్.